దోస్తులు, ఇవాళ అయితే నేను రకరకాల అప్పడాలతో మీ ముందుకు వచ్చాను. ఈ యొక్క అప్పడాలు ఒక్కొక్కటి ఒక్కో దాంతో చేసింది. కొన్నేమో బియ్యంతో చేశాను, కొన్నేమో అన్నంతో చేశాను, కొన్నేమో బియ్యం పిండితో చేశాను, కొన్నేమో ఉప్మా రవ్వతో చేశాను. ఆ యొక్క అన్నంతో చేసిన వాటిలో కూడా రకరకాల మోడల్స్ చేశాను. బియ్యం పిండితో చేసినవి కూడా చాలా రకాలు చేశాను. ఉప్మా రవ్వతో చేసినవి కూడా చాలా రకాలు చేశాను. ఈ యొక్క అప్పడాలన్నీ ఎలా చేశాను ఏంటి అనేటువంటి మీకు కావాలి అంటే ఫుల్ వీడియో అనేటువంటి మన ఛానల్లో ఉంది. మీకు నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేయండి. ఈ యొక్క అప్పడాలన్నీ కూడా మనము కొన్ని అప్పడాలేమో ఎండ అవసరం ఉంటాయి, కొన్ని అప్పడాలేమో ఎండనే అవసరం లేదు, కొన్నేమో జల అప్పడాలు కూడా ఉన్నాయి. ఈ యొక్క అప్పడాలన్నీ ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేటువంటి ఒక్కసారి చూసేయండి. ఒక్కసారి మనం చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటాయన్నమాట. ఇలా చేసుకొని మనం ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి, మంచి హెల్తీగా చేసుకోగలుగుతాము. తక్కువ బడ్జెట్లో అయిపోతుంది, సంవత్సరం వరకు ఉంటాయి. ఏమంటారు, అవునా కదా?